అదే నమస్కారం. నేను ఈరోజు నిన్న కూడా ఇదే పాయింట్ చెప్పా. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇంత భారీగా తగ్గలేదు. చక్కగా డబ్బుంటే బంగారం కొనుక్కోండి అన్న. ఈరోజు ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు. 18 సంవత్సరాల తర్వాత, ఇది 2026, 18 అంటే అప్రాక్సిమేట్లీ 2008, అవునా? 2008 తర్వాత ఇంత భారీగా కరెక్షన్ జరగటం కదా, అంటే ఆల్రెడీ పెరిగి మళ్ళీ తగ్గటం అంటే ఇదేనంట. మొన్న జనవరిలో ఎంత పీక్స్కి అయితే వెళ్ళిందో దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు అంటే హార్డ్లీ 5 నెలల్లో అక్షరాల 30% పడిపోయింది. ఇంత భారీ కరెక్షన్ ఒక్క నెలలో అసలు ఎప్పుడు జరగలేదంట. మామూలుగా అప్పటితో ఇప్పటితో పోల్చుకుంటే బాగా తగ్గినట్టు ఒకే నెలలో, అంటే ఈ జూన్ నెలలో తగ్గిన విధంగా 18 సంవత్సరాల కాలంలో ఎప్పుడు తగ్గలేదంట. సో నేను డైలీ చెప్తున్నప్పుడు మీకు అదే చెప్తున్నా. ఒకవేళ పెరిగినా కానీ ఏంటి, మీరు ఒకవేళ కొనుక్కున్నా కానీ హ్యాపీయే. ఒకవేళ మీరు కొన్నారు తగ్గింది అనుకుందాం, బాధపడద్దు, ఫ్యూచర్లో పెరిగిద్ది అన్న. ఇప్పుడు ఏదైతే ఉందో 1,20,000 1,29,000 ఉంది, చాలా తగ్గినట్టు అండి. హ్యాపీగా డబ్బు ఉంటే కొనుక్కోండి, బాగా తగ్గినట్టు. అయితే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే సిప్లో పెట్టమని అంటారు. అది నాకు తెలియదు. సో నేనైతే సాంప్రదాయబద్ధంగా ప్రశాంతంగా అన్నప్పుడు చక్కగా ఇప్పుడున్నటువంటి వేలోనే బంగారం కొనుక్కొని పెట్టుకోండి. మంచిగా మీకు ఫ్యూచర్లో లాభాలు అయితే వస్తాయి. ఎందుకంటే భారీ కరెక్షన్ జరిగిందనాలో లేదంటే భారీగా క్రాష్ అయిందనాలో, బట్ ఓవరాల్గా అయితే మాత్రం 18 సంవత్సరాల తర్వాత ఒక నెలలో ఇంత భారీగా రేట్లు పడిపోవడం అంటే అది ఇప్పుడే. ఈ రేట్లు కూడా నేను మరలా చూసి మరీ చెప్తున్నాను, ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నాను. రేట్లు బాగా పడిపోయినాయి మొన్న జనవరితో పోలిస్తే. మరలా పెరగటం అంటే ఖాయం, పడతాం అంటే నాకు తెలిసి ఇంతకు మించి పడదు. ఒకవేళ పడితే ఇంకొక 2,000 3,000 పడవచ్చు అంతే. సో డబ్బుంటే హ్యాపీగా కొనుక్కోండి.